రెండు పార్టీలకి అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి బీజేపీ ఫోబియా పట్టుకుంది. సో ఆ ఫోబియా ఉందా ఒకవేళ కాంగ్రెస్కి? ఒకటి. రెండోది, ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు ఏంటంటే ఈ ఏడాదిన్నర సుమారుగా 2 ఏళ్ళు విచారణల పేరుతో తాత్సారం చేసి చివరికి కమిషన్లు వచ్చాక సిబిఐ చేతిలో పెట్టారు. ఏది? కాళేశ్వరాన్ని. అలాగే ఈ కార్ రేస్ది ఎనీవే ఈడీ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కూడా సిబిఐ వస్తుంది అని చెప్పి నడుస్తున్న సందర్భంలో ఆయన సెటిల్మెంట్లు పర్సంటేజ్లో అన్నారు. పర్సంటేజ్లను మీరు అన్నారు, పర్సంటేజ్లను బాలరాజు గారు అన్నారు, సెటిల్మెంట్ అని కిషోర్ రెడ్డి గారు అన్నారు. సార్ ఇక్కడ మీరు అయోధ్య మీద కేసు చూసారు, సిబిఐ సంబంధించి 19 సంవత్సరాల కాలం పట్టింది. అవినీతి పనులు కావచ్చు, కేసులు అయిన వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఎక్కడ ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అజిత్ పవార్ అత్యంత అవినీతి పరుడు, ఉరిదీయాలని చెప్పింది భారతీయ జనతా పార్టీ. 75,000 కోట్ల కుంభకోణం అయినా ఈ రోజు సిబిఐ చెప్పడం కాళేశ్వరంలో పార్టీ అజిత్ పవార్ తీసుకొని సార్ ఆర్థిక శాఖ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ గురించి ఏం మాట్లాడతాం మీరు చెప్పండి? భారతీయ జనతా పార్టీ గురించి ఏం మాట్లాడు? ఇంతకానికి ఏం మాట్లాడతారు? దేశంలో అత్యంత అవినీతి పనులతో కూడా భారతీయ జనతా పార్టీలో. అదే కాకుండా అప్పుడు అంతకుముందు ఏమన్నాడు కేటీఆర్ గారు, అసలు నాకు ఈ కేసు వర్తించదని చెప్పిండు. చాలా స్పష్టంగా అవినీతి చట్టం 13(1)A ప్రకారం ప్రజాప్రతినిధుల అధికారులు ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడు ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ఇతరులకు అప్పగించడం, దీనికి 4 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఏసీబీ నిర్ధారించింది. అదే కాకుండా ఏసీబీ 8 నెలల తర్వాత దర్యాప్తు చేసి తర్వాత 75 పేజీలు 1000కి పైగా డాక్యుమెంట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ ద్వారా ఏసీబీ తుది నివేదిక సమర్పించింది ఆల్రెడీ. కాబట్టి దాన్ని ఉద్దేశించి మహేష్ కుమార్ గౌడ్ గారు ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలుకు పోతారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడు. అదే కాకుండా మీరు చూస్తాం క్రిట్ ప్రోకు పాల్పడరు, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి చాలా స్పష్టంగా ఒప్పందం జరగడానికి ముందే చాలా స్పష్టంగా కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం పంపించడం అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు వాంగ్మూలం ఇచ్చిండు. జనవరి 8 అరవింద్ కుమార్ గారు, జనవరి 9 కేటీఆర్ గారు, జనవరి 10 గారు, జనవరి 18 తెలిసినవే కానీ రిపోర్ట్ ఇంజనీర్ల మీద ఇస్తేనే వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నారు సిబిఐ సిబిఐకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళని కాపాడాలి. సెటిల్మెంట్ అయిపోయింది, రుజువులు అవి ఇవి కొంచెము ఇది చేసేసాము, ఇరేజ్ చేసాము. ఇప్పుడు ఇంకొక ఏజెన్సీని బ్లేమ్ చేయించడానికి అన్న కాదు చరణ్ యాదవ్ రెడ్డి గారు అనేది ఏంటంటే అసలు ఈ రుజువులు లేకపోతే సెటిల్మెంట్లు ఏంటంటే తెలంగాణ ప్రజలకి ఎలా అనిపిస్తుంది అంటే ఈ పార్టీలు పైకి ఏం మాట్లాడుకున్నా అంతర్గతంగా డబ్బుల కోసం లేకపోతే ఇంకో పర్సెంటేజ్ కిషోర్ రెడ్డి గారు మాట్లాడమని తర్వాత మళ్ళీ వస్తాం. ఇంకేముంది కౌశిక్ గారు సమాధానం చెప్పాలి. ఆ నోట్ ఫర్ ఓట్ కేసు ఏమవుతుంది? వాళ్ళ సమయంలో చేయకపోతే మీరేమన్నా చేస్తారా? 93 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1543 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో, మా అకౌంట్ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో 900 కోట్ల రూపాయలు. ఎలక్షన్ బాండ్ అనేది చట్ట విరుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రకటించింది కదా సార్. వాళ్ళు సెటిల్మెంట్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేసుకొని వాళ్ళ అకౌంట్లలో పైసలు ఇప్పించుకోరు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బ్లాక్ మెయిల్ చేయడం లేదు. చట్టం ప్రకారం ధర్మం ప్రకారం మేము రాజ్యాంగాన్ని ఇప్పుడు ఆలస్యం అవుతుంది, తేలదు తెవలదు అన్నప్పుడు సిబిఐకి ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటనేది వాళ్ళ కిషోర్ రెడ్డి గారు ప్రశ్న. సార్ సిబిఐ కాళేశ్వరాన్ని సిబిఐకి ఇచ్చినామంటే ఇందులో అంతర్రాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నది, కేంద్రానికి సంబంధించిన సంస్థలు దీనిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు సిబిఐకి ఇస్తేనే కరెక్ట్ అని చెప్పి సభ్యుల సలహా సూచన మేరకు ఇచ్చారు. దేశంలో సిబిఐ లాంటి సంస్థ లేదు కాబట్టి గత్యంతరం లేక సిబిఐకి ఇచ్చిన మేము మాది ప్రజల యొక్క నిర్ణయం ప్రకారం అర్థమవుతుంది. ఋషి గారు అక్కడనే అర్థమవుతోంది మీకు. నోట్ ఫర్ ఓట్ కేసు కూడా అంతర్రాష్ట్ర విషయం, అది గుర్తుపెట్టుకోండి. నోట్ ఫర్ ఓట్ కేసు కూడా అంతర్రాష్ట్ర విషయమే. నోట్ ఫర్ ఓటు అంతర్రాష్ట్ర విషయమే. 10 సంవత్సరాల కాలం పాటు ఉమ్మడి రాజధాని సార్ హైదరాబాద్. మీరు దయచేసి మీరు ఒకసారి మాట్లాడు. ఏదైనా కానీ 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయం కదా. కిషోర్ రెడ్డి గారు